గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? లేచిందా? లేవండి. ఇప్పటికే హాలిడేస్ కాబట్టి లేజీ అయిపోయింది. మాకైతే టిఫిన్ అయ్యేసరికి 10 అవుతుంది. ఇగో నేనైతే ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఉప్మా వేస్తున్నా. మీరేం చేసుకుంటున్నారు? అలాగే కర్రీ కూడా ఇంకా లేట్ అయింది కాబట్టి కర్రీ కూడా వేస్తున్నా. ఇంకో ముందుగా రవ్వని అయితే వేయించుతున్నా. ఇలాగ మా బాబు అయితే మిర్చి ఆనియన్ కట్ చేసుకొచ్చింది కర్రీ కోసం. ఇదైతే వేయించిన. ఎందుకు లేట్ అయిందంటే ఇగో చూడండి, అక్కడైతే పూజ చేసాం కదా. ఈరోజు అయితే మంగళవారం, మేమైతే ఆంజనేయ స్వామి భక్తులం కాబట్టి ఇంకా మంగళవారం కాబట్టి పూజ అయితే అయిపోయింది. హారతులు అన్నీ అయ్యేసరికి టైం అయితే పట్టింది. ఇక అందుకని ఈరోజు అయితే లేట్ అవుతుంది. చూడండి పూజ ఆ విధంగా పూజ అయితే అయిపోయింది. మీరేం పూజ చేశారు? మీరు ఎలా చూపిస్తారో నమ్మకంలో కామెంట్ చేయండి. అయితే బెండకాయలు వేయించుకున్నా. ఇంకా ఇవ్వనైతే ఇగో దీంట్లో పోసేస్తున్నా ప్లేట్లో. మా బాబు అయితే ముందే చెప్పాడు ఎండుమిర్చితో అయితే చెయ్యి మమ్మీ అని. అందుకే ఇవ్వ నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నా. బాగా చేస్తాను. చాలా ఆకలి అవుతుంది. అలా ఆకలి అవుతుందా? మరి పూజ ఉంటే లేట్ అవుతుంది కదా, తప్పదు. ఆయిల్ అయితే వేసేసిన. పోపుకి అయితే ఏం వేస్తానో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కగానే వేయాల్సింది ఏంటంటే పల్లీలు. మేమైతే పల్లీలు వేస్తాం. మళ్ళీ వేస్తారా లేదా కామెంట్ కూడా చెప్పండి. ఇటు బెండకాయ కర్రీ అనుకుంటూ ఫస్ట్ బెండకాయలు ఎందుకు వేయించుతున్నా అంటే వీటికున్న జిగురు పోతుందని బెండకాయలను అయితే వేయించుతున్నా. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయండి, బంక రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది, నేనైతే పల్లీలు వేస్తున్నా. ఇష్టం, మీరు ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోవచ్చుగా. ఆవాలు శనగపప్పు కూడా వేసిన. ఇవైతే వేగినాయి కదా ఇప్పుడు. చూడండి, ఇలా ఎండుమిర్చితో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. అలాగే కరివేపాకు అయితే చిటికి ఉంటుంది. నేనైతే మిర్చి మంచిగా వెండినాయండి. నిన్న పట్టించుకొచ్చిన మిర్చి అయితే కేజీ మాకైతే 180 రూపీస్ 90 రూపీస్ అయితే ఉన్నాయి. నేనైతే 90 రూపాయలు పెట్టి 10 కిలోలు తీసుకొచ్చానండి మిర్చి. నాకైతే అవన్నీ తీసి పట్టించేసరికి ఎంత అయిందంటే 8 కిలోలన్నర అయింది. మీకు ఎంత పట్టించినందుకైతే నేనైతే 3 డేస్ ఆరబోసాను. 3 డేస్ ఆరబోస్తే మంచిగా ఇలా గలగలా అని ఇరుగుతూ ఉన్నాయి. చూడండి ఇలా అయినాయి. తర్వాత నేనైతే మిక్సీ గిన్నెకి తీసుకెళ్ళాను. గిన్నె కాడ అయితే కిలోకి 30 రూపాయలు తీసుకున్నారండి. ఎసరు పోసేసిన, మీకైతే చూపించడం మిస్ అయింది. ఇక్కడైతే పోసాను. కొత్తిమీర కూడా వాటర్లోనే వేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తాం. మేమైతే ఈ విధంగా వేసుకుంటున్నా. ఎండుమిర్చి తోటి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసిన. చూస్తారా, ఎండాకాలం అసలు మబ్బు ఎక్కువ ఎండ లేకున్నా కూడా క్లౌడ్గా ఉన్నా కూడా చెమటలు చూడండి ఎట్లా వస్తున్నాయో. కిచెన్లో ఉండాలంటే కష్టమే అండి. ఇదిగో ప్లేట్ ఒకసారి కలుపుతున్నా. ఇది పొంగు రావాలి. పొంగు వస్తే ఇంకా రవ్వ పోసేయడమే. ఇప్పుడైతే నేను రవ్వ పోస్తున్నా. రవ్వ అయితే పోస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఉండలు కడితే ఇంకా ఉడకదు అన్నట్టు. ఇగో ఇలా కలుపుతూనే ఉండాలి రవ్వని. చూసారా, ఇలా కలిపితే మనకి రవ్వ మంచిగా పడుతుంది. ఇప్పుడు కానీ మనం పెద్ద బాగా తీసుకోవాలండి, చిన్నది తీసుకొని ఇబ్బంది పడద్దు. ఈ పక్క అయితే బెండకాయలు వేయించిన. చూసారు కదా, ఇలా రెడ్డిష్ కలర్ వస్తుంది. మిర్చి అయితే పట్టించినందుకు కిలోకి 30 రూపాయలు తీసుకున్నారండి. మరి మీ కాడ ఎంత తీసుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అంటే నాకు మొత్తం తీయడానికి, మిర్చి తొడమలు తీయడానికి అయితే 10 అవర్స్ పట్టిందండి. అంటే నాకు మా బాబు మా పాప చెరొక కేజీ తీశారు. ఇప్పటికైతే ఇంకా ఉప్మా ఇలా అయితే ఇంకా దాని మీద మూత పెట్టిన ఒక 10 మినిట్స్లో అదైతే అయిపోతుంది. ఆ లోపల పన్నీర్ వేస్తా. చూసారు కదా, బెండకాయలు అయితే అలా ఫ్రై చేసి అయితే ఉంచాను. ఆయిల్ అయితే వేసేసిన.
స్టవ్ వెలిగించిన ఇంకా స్టవ్ వెలిగించాలి. స్టవ్ అయితే వెలిగించిన ఆయిల్ వేసిన ఇదైతే హీట్ ఎక్కాలి, అందుకే ఇలా వేస్తున్నా. జీలకర్ర, ఆవాలు, ఇలా ఎల్లిపాయ దంచేస్తున్నాను నేనైతే. ఎల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసిన. ఇదో మిర్చి ఆనియన్ మా బాబు కట్ చేసిండు. చూసారా ఎలా కట్ చేసిందో? ఇదో మా చిన్నోడు కట్ చేసిండు. ఈ బెండకాయలు నేను కట్ చేసిన. ఇద్దరు కట్ చేసిండు. అవి కూడా అన్నా చెల్లెలు ఇద్దరు కట్ చేసిండు. ఆ పాప నేను మొత్తం కట్ చేసిన, అన్నయ్య రెండు కట్ చేసిండు. చెప్తుంది చూడండి మా పాప. ఇలా అయింది కదా, ఇప్పుడైతే నేను కొంచెం వేగినాక అల్లం పేస్ట్ అయితే వేస్తాను. ఇగో అల్లం ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసింది అల్లం అయితే. ఇంక ఇది వేగాలి. కొంచెం అల్లం వేస్తున్నా చూడండి. గంగదరికి లింగమే కదిలో స్నానం. అల్లం అయితే వేసిన, ఇలా వేయిస్తున్నా చూడండి. కాసేపు అయితే మగ్గాలి. అదైతే కాసేపు మగ్గాలి. ఇప్పుడు చూడండి ఉప్మా ఒకసారి అయితే కలుపుతున్నా చూడండి. చూసారా ఎలా అయిందో? ఇదిగో మస్తు ఉంటుందండి ఇలా రెడ్ చిల్లీస్తో చేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాకైతే ఇలా బాగా ఇష్టం. సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఇంకా కొన్ని అయితే 1/2 kg అన్నీ పక్కకు పెట్టేసుకున్నా. డైలీ ఎండకు పెట్టాలన్నట్టు అవి. ఇదిగో ఇంకొక 5 నిమిషాలలో ఉప్మా అయితే రెడీ అవుతుందండి. చూడండి ఇప్పుడైతే పసుపు వేస్తున్నా. మొత్తం చిల్లీస్ తోటే వేస్తున్నా, అందుకే పసుపు అయితే వేసేసిన. ఇంకా పసుపు ఒకసారి కలిపేసి ఇప్పుడు శనగకాయ ముక్కలు అయితే వేస్తాను. ఇప్పుడైతే బెండకాయలు వేస్తున్నా. వేయించుతానైతే ఇలా ఉంటుంది చూడండి కడాయి. అంటే దాని జిగురు అంతా ఇలా అంటుతుంది అన్నట్టు. ఇప్పుడైతే నేనుగా దీన్ని ఒకసారి కలిపేసి ఒక 1/2 గంట సేపు దీన్ని మూత పెట్టేస్తా. చూసారా ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తాను నేను. ఇప్పుడైతే జిగురు ఉండదండి ఇలా. ఇక ఉప్మా కూడా అయిపోయింది. ఇంకా ఒక 10 నిమిషాలు మగ్గితే తినేయడమే. మరి ఉప్మా అయిపోయావా మమ్మీ? ఉప్మా కూడా చూపిస్తా. మూత పెట్టేసి మూత పెట్టేసిన అది మగ్గుతూ ఉంటుంది. ఇక చూడండి ఉప్మా అయితే అయిపోయింది ఫైనల్గా. ఇదైతే బంద్ చేస్తున్నా చూడండి. ఓకేనా? మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు కర్రీ ఎలా అయిందో. నేను ఇంతసేపు కలపలేదు, ఇది ఇప్పుడే కలిపాను. చూసారా అలా ఆవిరిలో ఉడికింది. ఇప్పుడైతే నాకైతే కారం కొంచెం తక్కువ అనిపిస్తుంది. నేనైతే మా టేస్ట్ కూడా తక్కువ అనిపించింది, అందుకే కొంచెం కారం అయితే వేసాను. అంటే మా టేస్ట్కి నేను కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకే కొంచెం లైట్గా వేసాను. ఇప్పుడైతే ఇది కొంచెం మగ్గినాక మళ్ళీ టమాటా వేస్తే ఆ లోపు నేను టమాటాని కొత్తిమీర అయితే క్లీన్ చేసి ఇలా పెట్టేసుకున్నా చూడండి. చిన్న ప్లేట్లు అక్కడనే ఉన్నాయి. ఓకేనా? ఉప్మా అయింది. స్థలం ఎక్కువ లేక ఇక్కడ పెట్టుకొని తింటున్నాం చూడండి. మా బాబు చూడు ఎట్లా కూర్చున్నాడు. మా పాప చిన్న హాయ్ ఉప్మా తింటుంది. మా బాబు కూడా తింటుండు. ఉప్మా ఎట్లుంది చిన్న? సూపరా. ఎండుమిర్చితోటి పచ్చడి వేసుకొని తింటున్నారు వీళ్ళు. మ్యాంగో పికిల్. చూసారా? ఇది మా ఇల్లు. ఫ్యాన్ కోసం అయితే టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాను చూడండి. ఇదిగో చూడండి కర్రీ అయితే ఇప్పుడు ఇలా అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో టమాటాలు కొత్తిమీర అయితే వేసేస్తున్నా. వీటిని వేసి ఇదిగో చూసారా ఎలా ఫ్రై అవుతుందో. ఇంకా మళ్ళీ
సాల్ట్ అయితే వేయలేదండి నేను. చూడండి టమాటా కొంచెం మగ్గినాక సాల్ట్ అయితే వేస్తాను. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచుతున్నా. మొత్తం హాఫ్ అన్ అవర్లో కర్రీ అయితే అయిపోతుందండి. కొంచెం స్పీడ్ పెట్టాను చూసారా. పెరుగు అయితే తోడు పెడుతున్నా. రోజు ఇన్ని పాలు అయితే మిగులుతాయండి. ఇన్ని పాలు అయితే తోడు పెడతాను. చూడండి దీంట్లో అయితే నేను ఉప్పు వేస్తున్నా. ఇదైతే ఒకసారి కలిపేస్తున్నా. ఇంక ఇవి మన లోకల్ టమాటాలు అండి, త్వరగానే మగ్గుతాయి. ఇట్లా స్మాష్ చేయకుండా మగ్గిపోతాయి ఇవైతే. ఓకేనా. చూడండి ఫైనల్గా ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే నేను మసాలా వేస్తున్నా. మసాలా అయితే వేసేసిన. బెండకాయకి మసాలా వేస్తే బాగుంటుంది. ఇగో కర్రీ అయితే అయిపోయింది. ఒక 2 నిమిషాల నుంచి నేనైతే బంద్ చేస్తాను. మీరు కూడా ఈ విధంగా వండుకోండి. దయచేసి అందరూ వీడియోలు చూడండి. షార్ట్సే కాకుండా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఫైనల్గా కర్రీ ఎలా అయిందో చూసారా. ఇది ఫైనల్ కర్రీ అండి. ఓకేనా. మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇష్టం వేయాలి కారపొడి